శ్రీ వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు, పెద్దలు మురళీ మనోహర్, ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, బిఎస్ రాములు గారు, ఇక్కడికి విచ్చేసిన ఇంకా డయాస్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు బీసీలందరూ ఒక దగ్గర కలిసి ఒక మేధో మదనం చేసి వాట్ ఈస్ టు బీ డన్, ఏం చేద్దాం రేపు, సంవత్సరాల తరబడి అంటే 75 సంవత్సరాల రాజ్యాంగం, అంటే ఈ రాజ్యాంగం వయసు 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. స్వతంత్రం వచ్చేసి 77 సంవత్సరాలు కంప్లీట్ అయింది. కానీ బీసీలు మాత్రం రాజకీయంగా ఇంకా అస్పృశ్యులుగానే ఉన్నారు. మరి దీనికి కారకులు ఎవరు? బీసీలు రాజకీయంగా అస్పృశ్యులుగా మిగలడానికి కారకులం మనమే కాదా? కులాల వారీగా ఒక్కొక్క కులంలో 10 సంఘాలు పెట్టుకొని 10 సంఘాల నుంచి 100 సంఘాలు అభివృద్ధి చేసుకుంటున్నాం తప్పితే బీసీలకు రాజ్యాధికారం కావాలి, ఈ భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి, ఈ దేశానికి మనం వెన్నెముక లాంటి వాళ్ళము, ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులము, ఈ దేశంలో ఉన్న మేధావులలో మొత్తం మందిని తీసినట్టయితే ఉంటే బీసీ ఓబీసీలు తప్పితే మేధావి ఒక్కడు కూడా లేడు వేరేవాడు. సో మరి ఇవన్నీ మనం ఎందుకు గమనించలేకపోతున్నాం? మన మేధాశక్తిని ఎందుకు ఉన్నత వర్గాలకు, అంటే వాడిని ఉన్నత వర్గాన్ని చేసింది ఎవరు? మనం కాదా? అగ్రకులాలు అని పేరు పెట్టింది ఎవరు? మనం కాదా? వాడెక్కడ పుట్టిండు? అగ్రకులంలా. మనం ఎందుకు పుట్టినాము ఈ బ్యాక్వర్డ్ వెనుకబడిన కులంలా? అది ఎందుకు మనం ఆశించలేకపోతాం? మనం ఒక సంఘాల వారిగా చూసుకున్నట్టు ఉంటే కులాల మధ్య మనకు మనమే కొట్లాడుతున్నాం. ముదిరాజులు వచ్చేసి బీసీ ఏల కావాలంటారు, సగరులు వచ్చేసి బీసీ ఏల. ఒరే నాయన, మనం ఈ బీసీ బీకి ఏకు ఇండ్ల కొట్లాడుకున్నాడు కాదు. మనం ఒక రాజకీయ శక్తిగా ఎదిగి మనం 65% ఈ రాజ్యాన్ని ఏలాల్సిన దమ్మున్న వాళ్ళం. ఇది విడిచిపెట్టేసి మనకు మనం బి కావాలి, ఏ కావాలి, సి కావాలని కొట్లాడుతున్నాం. ఇవన్నిటిని కూడా పక్కకు పెట్టి మనం ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఇవాళ బీసీ సామాజిక న్యాయ వేదిక, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రెండు కలిపి ఈరోజు ఇక్కడ ఒక అంకురార్పణం ఏర్పాటు చేయటం జరిగింది. సో దీనికి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప వాళ్ళు, ఆలోచన పరులు. సో ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరూ కూడా చాలా గొప్ప ఆలోచనతో వచ్చిన వాళ్ళు. బీసీలు ఎప్పటికి కూడా ఏదన్నా ఒకటి జరగపోతుందా, ఏమన్నా జరగపోతుందా, ఇవాళ కాకపోతే రేపన్నా మంచి జరుగుతుంది కదా అని ఆశతో బతుకుతున్నాం తప్పితే ఇప్పటి వరకు అంటే జీవోత్సవాల్లాగా ఎందుకు బ్రతకాలి మనం? ఎందుకు? ఇప్పుడు రేపు కవితమ్మ వచ్చేసి 3వ తారీఖు నాడు సావిత్రిబాయి జన్మదినం జరుపుతుంది. మనం కుప్పలు అక్కడ పోయి 50,000 మందో 20,000 మందో 10,000 మందో పోయి జై పూలే అంటారు, జై అంటారు. అరే మన వాళ్ళకు మనం జై కొట్టుకొని మనమంతరం కలవాలి కానీ కవితమ్మ మనకెందుకు, కేసీఆర్ మనకెందుకు, కేటీఆర్ మనకెందుకు? వీళ్ళు ఈ పార్టీలందరి ఇప్పుడు ఏ పార్టీ చూసినా బీసీల ఓట్లు లేని పార్టీ ఏదైనా ఉన్నదా? మనం ఓటు వేయకుండా గెలవని పార్టీ ఏదైనా ఉన్నదా? వీళ్ళందరినీ పక్కన పడేసి మనమే ఎందుకు ఒక రాజకీయ వేదిక ఏర్పాటు ఎందుకు చేసుకోకూడదు? ఆల్టర్నేట్ గా మనం ఎందుకు నిలబడకూడదు? ఇంత జనం ఉన్న వాళ్ళం అనే విధానాన్ని మళ్ళొకసారి మనం అందరం ఇక్కడ నెమరు వేసుకోవాలి, ఆలోచించాలి. గొప్ప ఆలోచన పరులు ఇక్కడికి వచ్చారు. ఒక మంచి మేధోమథన సభ జరుగుతున్నది కాబట్టి ఇక్కడికి తక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చినా కూడా ఇది తక్కువ కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు కనుక ఆలోచన చేసినట్టు అయ్యేది ఉంటే ప్రతి పార్టీ మనకు ఏ పార్టీలు అయితే మనకు మోసం చేస్తున్నాయో ఈ 77-78 సంవత్సరాల నుంచి ఈ పార్టీలన్నీ కూడా చెత్త కుప్పల పడేసే పరిస్థితి తీసుకొద్దామని చెప్పేసి మీ అందరికీ విన్నపం చేసుకుంటూ మనకు మనం కాకుండా మన బీసీ సామాజిక వర్గాన్ని రాజకీయ ఆధిపత్యం వైపు నడిపిద్దామని మీ అందరికీ విన్నపం చేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ మీరందరూ ఆలోచించాలని ముగిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఇప్పుడు మన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు